తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్, ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారు హాజరయ్యారు. ఇంత అంగరంగ వైభవంగా విచ్చేసిన కూటమి సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క నాయకత్వంలో, వరాల బాబ్జీ గారి యొక్క నాయకత్వంలో, ఈతకోట భీమశంకర్ గారి యొక్క నాయకత్వంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న మార్కెట్ యార్డు ఒక నీతి నిజాయితీకి మారు పేరంటే ఈ రోజు ఎవరైతే కష్టపడిన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డైరెక్టర్లుగా, చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా చేసిన ఘనత ఈ ముగ్గురికి దక్కుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు చూశారు, పార్టీలో కష్టపడిన వ్యక్తులకు మాత్రమే ఈ రోజు పదవి జరిగింది. అలాగే అన్ని రకాలుగా కష్టపడిన ప్రతి వ్యక్తికి ఈ నాయకుల ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో ఏ రకాల పదవులు వచ్చినప్పుడు ఆ రకంగా న్యాయం చేయడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తా ఉన్నా. అలాగే ఈ రోజు సోదరుడు రమేష్ గారి భార్య మంగాబాయి గారి యొక్క చైర్మన్ ఎన్నిక కానీ, అలాగే ముత్యాల సత్యం గారు వైస్ చైర్మన్ ఎన్నిక కానీ, అలాగే వేదిక మీద ఉన్న డైరెక్టర్ల ఎన్నిక కానీ అన్ని రకాలుగా తారతమ్యాలు లేకుండా కేవలం కష్టపడిన వ్యక్తులుగా ఈ రోజు పట్టం కట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో అన్ని రకాల కష్టపడిన వ్యక్తులకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు ఏదైతే మరి ఈ రోజు కొత్తగా ఎన్నికైన బాడీకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏదైతే ఈ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే వలవల బాబ్జీ గారు కానీ, తాతాజీ గారు కానీ ఎప్పటి వరకు మచ్చ లేకుండా నీతివంతమైన పరిపాలన నియోజకవర్గంలో జరుగుతుందంటే వారిని ఆదర్శంగా తీసుకొని మీ యొక్క పరిపాలన కూడా మార్కెట్ యార్డులో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని ఎంత చక్కగా, ఎంత అంగరంగ వైభవంగా నియోజకవర్గంలో కూటమి సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. ఈ రోజు తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, తాడేపల్లి విప్పు శాసనసభ్యులు సోదరుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే ఇంకో ముఖ్య అతిథి తెలుగుదేశం నియోజకవర్గ ఇన్ఛార్జి, కార్మిక భవన కార్మికుల చైర్మన్ మిత్రుడు వలవల మల్లికార్జునరావు గారికి, అలాగే మరి ఇంకో మిత్రుడు 2 జిల్లాల డిసిఎంఎస్ చైర్మన్ మురళీకృష్ణ గారికి, అలాగే మరి వేదిక మీద నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ రోజు స్వామి మనకి మంగాబాయి గారికి, అలా వైస్ చైర్మన్ సత్యనారాయణ గారికి, నూతనంగా ఎన్నుకోబడ్డ డైరెక్టర్ సోదరులకి, ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలు కాశీ గారు కానీ, పాలు వెంకటేశ్వరరావు కానీ, రవి గారు కానీ, ప్రసాద్ గారు, అలా కూటమి సంబంధించిన బీజేపీ కుటుంబ సభ్యులకి, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, జనసేన కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు. మరి జరిగిన 14 నెలల క్రితం మరి ఆ రోజు కూటమి తరఫున పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని మరి విశేషంగా 3 పార్టీ నాయకులు గుర్చేసి మరి ఆ రోజు అఖండ విజయం తాడేపల్లిగూడెం పట్టణంలో మరి నియోజకవర్గం పుట్టిన తర్వాత మొట్టమొదటిసారి అంత మెజార్టీ 62,000 65,000 దాకా మెజార్టీలో కుటుంబ సభ్యులైన సోదరుడు బొలిశెట్టి లెక్కించుకోవడం జరిగిన మరి సంవత్సరం 2 మాసాల నుంచి కూడా ఎంతో కూటమిలో నిబద్ధతతో, కమిట్మెంట్ తో, నిజాయితీతో, అవినీతికి చోటు లేకుండా చక్కటి పరిపాలన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అటు తెలుగుదేశం గారిని మేము గారి పూర్తి సహకారం తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ఈ రోజు జరిగిన ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ సెలక్షన్ లో చిన్న ఇబ్బంది కలిగిన విషయం మా బీజేపీ కలిగింది. ఎందుకంటే మేము క్లియర్ గా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది, మాకు ఎన్ని పదవులు డైరెక్టర్ పదవులని మీరు 2 3 అడిగా 1 ఇస్తానని చెప్పి ఆయన కోటలో ఒప్పుకుని మా దగ్గర పేరు తీసుకుని ఆ పేరు రాష్ట్ర పంపారని చూపించుకోవడం జరిగింది మాకు. అయినా మరి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిందా, ఎక్కడ జరిగిందో తెలియదు. ఈ రోజు బీజేపీకి పేరు లేకుండా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయడం ఎంతవరకు న్యాయం అన్నది నాకు కుటుంబంలో నేను అడుగుతున్న కుటుంబ సభ్యుల్ని. ఎందుకంటే ఇదే విషయం మీద నేను
జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు రామరాజు గారు కూడా కోచింగ్ చేయడం జరిగింది. ఇది కరెక్ట్ కాదు కదా, మా దగ్గర పేరు తీసుకున్నారు, మా పేరు తీసుకుంటే మేము అక్కడ కార్యకర్తలకు మేము అలసయ్యాం. ఆ ఇంట్లోకి బయట తీసుకొచ్చాం, ఆ పేరు చెప్పేవాడికి ఓసీ లేడీ అంటే మరి ఈ రోజు ఆవిడ పేరు లేకుండా జరుగుతుందంటే మరి ఆయన క్లియర్ గా రామరాజు గారు చెప్పారు మాకు. నేను గుడి వచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టి ముగ్గురిని ఆ సమస్య పరిష్కరిస్తానని చెప్పి అప్పుడే రాలేండి. ఈ ఆటకి ఈ సమస్య పరిష్కరించలేదు. అదే పోలే కూటమిలో అయిన ఎమ్మెల్యే గారు బాజీ గారు కానీ అట్లీస్ట్ ఒకసారి కూటమిలో మమ్మల్ని కూర్చోబెట్టుకో ఈ మెంబర్లు వేసాం అని పరిస్థితి చేయడం కూడా జరగలేదు. చాలా బాధాకరం. ఎందుకంటే 14 నెలల నుంచి ఎంతో చక్కగా వెళ్తుంది కూటమి. ఈ రకమైన ఇబ్బందికర పరిస్థితులు కల్పించకూడదని నేను ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కూటమిలో ఏదైనా న్యాయబద్ధంగా ఎవరికి ఎంత పర్సెంట్ న్యాయం చెప్పి ఇంకా మీ ఎలక్షన్ లో మేము మేము ఇక్కడ చెప్పే వచ్చారు రానంటే అదే ఇప్పుడు మా కార్యకర్తలు మాకు కూడా ఇబ్బంది ఉంది. ఇబ్బంది మీరే కాపాడుతూ కుదురు విషయం సబ్జెక్ట్ తెలియాలి కదా ప్రజలకి. ఎందుకు చెప్తారంటే ఈ రోజు సొసైటీలో కూర్చున్నాం, మీరు నాకు డైరెక్ట్ లో ప్రెసిడెంట్ ఇస్తా అన్నారు. ఆ ప్రెసిడెంట్ సొసైటీ ఇస్తా ఉన్నది ఈ రోజుకి అనౌన్స్మెంట్ అవ్వలేదు. దేవస్థానం ఇస్తా ఉన్నారు, ఆ అనౌన్స్మెంట్ రాత్రి మీరు రాలంటే ఎమ్మెల్యే గారు కోరిక మీద ఇవాళ వచ్చావు. లేకపోతే మా పార్టీ సేవలు దీన్ని బాధ్యత చేద్దాం తప్పది. కలిసి ఉండాలి, అది పూర్తి సహకారం మనం ఇవ్వాలి. ఎమ్మెల్యే గారు మనం ఏం చేస్తారో చూద్దాం అది చెప్పి మనం వచ్చాం ఇవాళ. అంతేగాని జనసేన నాయకులు పాపం తెప్పించుకోవడం తప్పు. నాయకత్వంలో మా పార్లమెంట్ ఎంపీ గారు శ్రీనివాసరావు గారు మరి మంత్రిగా ఈ నియోజకవర్గానికి అప్పుడు 5 కోట్లు ఇచ్చారు. అయినా ఎమ్మెల్యే గారు కోరిక పద్ధతి చేస్తున్నారు. మా మంత్రి గారు స్వయంగా మాకు చెప్పారు, నీకు రాయి జరుగుతుంది మన డైరెక్ట్ మాకు ఇస్తారని చెప్పారు. ఇంకా ఆయన ఊళ్ళో పార్లమెంట్ లో ఉన్నారు కాబట్టి ఆయన విషయం తెలియలేదు. నేను చెప్పేది ఏంటంటే ఎవరిని కించపరచాలి కానీ ఎవరిని బాధపెట్టాలనే ఉద్దేశం కాదు. తెలియాలి నాయకులకి ఓపెన్గా. ఇంకా నిర్ణయించి మా వాడు మనస్తాపం చెప్తారు మా పార్టీ కార్యకర్తలు. మాకున్న ఇబ్బంది మాకుంది, అందుకు విషయం తెలియాలని చెప్తూ జరుగుతుంది. ఈ రోజు ఈ నియోజకవర్గానికి రైల్వే సంబంధించి 400 కోట్లు 24 కోట్లతో ప్లాట్ఫామ్ పోజేస్తుంటే ఎమ్మెల్యే గారు కోరుతున్న మళ్ళీ 18 కోట్లు ఇచ్చారు రైల్వే స్టేషన్కి. ఈ రకంగా ఎంపీ గారు మన ప్రీతం నాయకుడు శ్రీనివాసరావు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ కావాల్సిన నిధులు ఏం కావాలో ఈ నియోజకవర్గం చేస్తా సిద్ధంగా ఉండి ఈరోజు 300 కోట్లు రైల్వేకి ఇచ్చి రోడ్లకి ఇచ్చి ఈ రకంగా అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం సహకారం చేస్తున్నారు. మా నియోజకవర్గం నేను కోరుకున్నా అంటే ఈ రోజు నేను చూసా మరి కొన్ని పార్టీలు మన కూటమిలో కొంతమంది వ్యక్తులు టెక్స్ట్ లో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో లేదు, శ్రీనివాసరావు గారి ఫోటో లేదు. మరి ఇదంతా దారుణం. కొంతమంది సోషల్ మీడియా మైక్ లో చెప్పారు, అందులో మన పరిషత్ శ్రీనివాస్ గారు బాబ్జీ గారి సహకారంతో మార్కెట్ యార్డ్లో మేము సెలెక్ట్ చేయాలని చెప్పారు. బీజేపీ అయిపోయింది, కూటమి ఉంది కదా. ఇవన్నీ తెలియాలని నేను చెప్తాను, ఎవరిని విమర్శించడం కాదు. దయచేసి కార్యకర్తలు తెలుసుకోండి. మీరు సోషల్ మీడియాలో పెట్టినా ఎక్స్పోర్ట్ చేసిన తప్పనిసరిగా కూటమిలో ఉన్న 3 పార్టీ నాయకుల్ని గౌరవించి నేర్చుకోవాలి. మోడీ గారు మెయిన్ ఇక్కడ నరేంద్ర మోడీ గారు మన దేశానికి కాదు మన రాష్ట్రానికి నిలబడిందంటే మోడీ గారి నాయకత్వంలో మోడీ గారి సహకారం జరగలుగుతాం. అది మాత్రం మీరు అందరూ గుర్తించుకోవాలి. అలాగే మరి శ్రీనివాసరావు గారు కూడా పచ్చాక 7 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గాన్ని పూర్తి సహకారం చేస్తూ అక్కడికి అత్యధిక నిధులు నియోజకవర్గాన్ని ఇస్తూ ఆయన ఎంతో అభిమానంతో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పత్తి ఏఎంసీలో మరి తణుకులో 2 ఏఎంసీలు ఉన్నాయి. రెండింటిలో కూడా మార్కెట్ యార్డ్ 2 రేట్లో కూడా ఇంకో బీజేపీ డైరెక్ట్ ఇచ్చారు. ఆచరణలో 2 ఉన్నాయి. ఓ దాంట్లో వైస్ చైర్మన్ ఇచ్చారు, ఓ దాంట్లో 2 డైరెక్ట్ ఇచ్చారు. దేవారులో 1 డైరెక్ట్ ఇచ్చారు, గుండెలో 2 డైరెక్ట్ ఇచ్చారు. ఈ రకంగా మనం చెప్పుకుంటే అంతే ఒక ఇబ్బంది నియోజకవర్గం ఒక తాడేపల్లి పట్టణం. దీన్ని ఎమ్మెల్యే గారు న్యాయం చేస్తారు కాబట్టి హాయితో వదిలేస్తున్న సమస్య ఏమైనా దయించి రాబోయే రోజుల్లో ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి చెప్పాల్సి వచ్చిందంటే
రాబోయే రోజుల్లో ఏదైనా ఉంటే కూటమి తన ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకుని ఎదరికెళ్తే బాగుంటుందని కోరుకుంటూ ఇది ఇంకో రకంగా చెప్పట్లేదు. కార్యకర్తలు నాయకులు కూడా గుర్తించుకోండి. సోషల్ మీడియా ఇంకో చేత కానీ మీరు ఎవరైనా వాక్ పోస్టులు వేయాలన్నా సోషల్ మీడియా పెట్టాలన్నా మన ప్రథమ పౌరుడు భూపతి శ్రీనివాస్ మన పార్లమెంట్ సభ్యులు, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూటమిలో ముఖ్య నాయకులు కాబట్టి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఎంత ముఖ్యమో మోడీ గారు కూడా అంత ముఖ్యమే. అందుకే ముగ్గురు ఫోటోలు కూడా కంపల్సరీ ఉండాలి. 4వ ఫోటోలో మన ఎంపీ గారి ఫోటోలు ఉండాలని నేను కార్యకర్తలు కూడా దృష్టిలో కూడా మనసు ఫోన్ నుంచి చాలా చూస్తున్నా. ఎక్కడ వాల్ పోస్టులు పెట్టినా, ఎక్కడ ఫ్లెక్స్ బోర్డులు పెట్టినా బీజేపీ సంబంధించి ఎటువంటి ఫోటోలు ఉండలేదు. ఇది కూడా తమ దృష్టిలో పెట్టాలి నేను చెప్తూ ఈ విషయాలని ఎమ్మెల్యే గారి దృష్టిలో, కూటమి నాయకుల దృష్టిలో, పార్టీ గారి దృష్టిలో పెట్టాలని చెప్తున్నాను. ఫ్యూచర్లో అయినా మాకు ఇస్తాన పదవులు కానీ మాకు ఇస్తాన ఈ విషయాలు కానీ న్యాయబద్ధంగా ఎలా జరుగుతుందో ఆ రకంగా చేయాలని అందరూ కలిసికట్టుగా ఎదురుకెళ్దామని రాబోయే 4 సంవత్సరాలు ఈ కూటమి ఎంతో గౌరవంగా ఎదురు తీసుకెళ్తూ ఈ రోజుకి ఈ నియోజకవర్గం పేరు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేదు, అవినీతి లేని పరిపాలన ఇస్తున్న ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతో పేరు ఈ నియోజకవర్గం తెచ్చుకున్నాడు. అలాగే సొంత రూపాయల సాయం ఎన్నో కార్యక్రమం చేస్తున్నాడు. ఆ గౌరవాన్ని దక్కించుకునే విధంగా మరి ఎలా తెలుసు కూటమి ధర్మం కూడా నీతిని చక్కగా పాటించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై భారత మాతాకి. తాడేపల్లిగూడెం మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఈరోజు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, అలాగే ప్రభుత్వ విప్పు మిత్రులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన మిత్రులు ఏతకోటి మాతాజీ గారు, అలాగే మార్కెట్ యార్డు దయచేసి ఒక 10 నిమిషాలు ఆగండి. ఈ విషయం చెప్తే కదా, ఒక 10 నిమిషాలు ఆగండి. దయచేసి ఆగండి మీరు ఒక 10 మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకారం చేసిన సోదరిమణి యాపల మంగపల్లి గారు, అలాగే వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన మిత్రులు ముత్యాల వేరు వెంకట సత్యనారాయణ గారు, అలాగే బొక్క గారు, అలాగే యూదేకుల పెద్ద దాస్తిగిరి గారు, రాజులూరి తొక్క మల్లేశ్వరరావు గారు, కామిశెట్టి శ్రీనివాస్ గారు, మాదాసు నిహారిక గారు, ముద్దాల లక్ష్మీ ప్రసన్న గారు, నందిమిల్లి చిన్నగోపిరెడ్డి గారు, కౌలూరు పరిమళ గారు, చామినేని వీర వెంకట సత్యనారాయణ గారు, వాసా గణపతి గారు, కళ్యాణం రామచంద్రరావు గారు, కొమ్మూరి లక్ష్మీరెడ్డి గారు, అలాగే వేదిక మీద ఉన్న తాడేపల్లిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రాంపల్లి గారు, వెంటపాడు మండల అధ్యక్షులు తిరుపతి వెంకట్రావు గారు, అలాగే రూరల్ మండల అధ్యక్షులు పరిగి రవికుమార్ గారు, జనసేన రూరల్ మండల అధ్యక్షులు ప్రసాద్ గారు, పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ గారు, అలాగే వెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ గారు, అలాగే తాడేపల్లిగూడెం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీను గారు, వెంటపాడు మండల అధ్యక్షులు ఇమ్మంది శ్రీను గారు, రూరల్ మండలం అధ్యక్షులు కాశీ గారు, అలాగే మిత్రులు పాలూరు వెంకటేశ్వరరావు గారు, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ గారు, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.
ముఖ్యంగా ఈవేళ అంగరంగ వైభవంగా మార్కెట్ యార్డ్ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా సమైక్యంగా ఉండి ఎక్కడైతే మరి లింక్ రోడ్లు ఉన్నాయో ఏది అవసరమో అవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మార్కెట్ యార్డ్ లో కూడా ఒక 5,000 టన్నులు రైస్ కూడా ఉంది. అలాగే ఇప్పుడే శాసనసభ్యుల వారికి నేను చెప్పాను, బయట ఎక్కడో కాదు మనకి అవకాశం ఉంది, ఇంకొక 5,000 టన్ను ఇక్కడ కట్టుకుంటే మార్కెట్ యార్డ్కి స్థిరమైన ఆదాయం వస్తుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మిర్చి వ్యాపారం మరి ప్రతి ఆదివారం శనివారం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. మరి అన్ని రకాల ఇక్కడ వ్యాపారానికి జరగాలంటే మీరందరూ సమైక్యంగా ఉండి మరి చక్కగా వ్యాపారస్తులను ఆకర్షించే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మరి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈవేళ మరి చాలా మంచి రోజు. శాసనసభ్యులు ఇవాళ తాడేపల్లిగూడెం పట్టణంలో మరి తూట్లు పడిపోయిన రోడ్డుని మరి ఇవాళ ఎన్నో రోడ్లు మరి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఎన్నో విలేజ్లకు వెళ్ళే రోడ్లు చాలా దారుణంగా ఉంటే ఆ రోడ్లు మరి వేయడం జరిగింది. అలాగే ఈవేళ మనం ఓటమి వాగ్దానం చేసిన ఆ వాగ్దానాల్లో భాగంగా పెన్షన్ 4,000 ఇస్తాం, అలాగే 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తాం, 10,000 కిడ్నీ బాధితులకు ఇస్తాం, 15,000 బ్యాటరీలు ఉన్న వ్యక్తులకు ఇస్తాం. మరి ఇలాగా ఏ ప్రభుత్వంలో లేని కార్యక్రమం ఈ పెన్షన్ల కార్యక్రమం భారతదేశంలో ఎక్కడా లేదు. వేళ మహిళలందరికీ కూడా గ్యాస్ బండలు ఇచ్చిన పరిస్థితి ఉంది. రాగానే అన్న క్యాంటీన్ లో అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాకోకుండా 3 పూటల 5 రూపాయలకే మరి భోజనం పెట్టే పరిస్థితి అన్న క్యాంటీన్ ద్వారా కల్పించడం. అలాగే మరి 3 గ్యాస్ బండ్లు మహిళలకి సంవత్సరంలో 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తాను. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. తల్లికి వందనం మరి ఆ కార్యక్రమంలో చాలా కష్టతరమైన కార్యక్రమం అయినా సరే మరి ఆ వేళ ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మరి వేళ ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే. ఏ ఇంటికి వెళ్ళినా 5 ఉంటే 5కి, 4 ఉంటే 4కి, 3 ఉంటే 3, 2 ఉంటే 2కి ఈవేళ పడిన పరిస్థితి. వాళ్ళు ఒక్కరికే ఇచ్చారు. ఈవేళ మన పథకాల గురించి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ఆగస్టు 15 నుంచే మరి మహిళలకి బస్సులో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయబడుతుంది. ఇలాగా మరి రాబోయే రోజుల్లో అతి కొద్ది రోజుల్లోనే రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా మరి 20,000 రూపాయలు ఇస్తానన్నా పెట్టుబడి సాయం కింద. అది 3 దఫాలుగా మరి ఈమెయిల్లోనే దానికి అంకురార్పణ జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉంది. ఈవేళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాస వర్మ గారు ఇంతకుముందు కాకాజీ గారు చెప్పిన విధంగా ఆయన పార్లమెంట్ లో 7 నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాలు కూడా సమంగా చూసుకుంటూ చాలా చక్కగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గమే కాక నరసాపురం పార్లమెంట్ అంతా కూడా గతంలో పరిపాలించిన మరి పార్లమెంటు సభ్యుల కంటే ఒక్క సంవత్సరంలో వాళ్ళ 5 సంవత్సరాల్లో చేసిన ఫైనాన్స్ వ్యవహారాలన్నీ కూడా ఒక్క సంవత్సరంలోనే ఈ నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత అంతేకాకుండా ఈవేళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా మద్దతు ఇస్తుంది. మరి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చింది.
స్టీల్ ప్లాంట్ కి 14,000 కోట్లు ఇచ్చింది. అలాగే మరి పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 3,000 కోట్లు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది. గడ్కరీ గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఇచ్చే పరిస్థితిని మరి ఆయన కూడా ఇతోధికంగా చేస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాలు అన్నింటిలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మార్కెట్ యార్డ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి మిత్రులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన కార్మిక సంఘ అధ్యక్షులు చైర్మన్ గౌరవ బాబీ గారికి, అదేవిధంగా మా అన్నయ్య ఈతగోడ తాతాజీ గారికి, మా తమ్ముడు ప్యాకెట్ పొందికృష్ణ డిసిఏ చైర్మన్ అడగ ప్రసాద్ గారికి, పాలూరు వెంకటేశ్వర గారికి, కాశీ గారికి, శ్రీధర్ గారికి, రామలక్ష్మణుడికి, పరిమళ గారికి, అదేవిధంగా స్వామినేని వెంకట సత్యనారాయణ గారికి, వాస గణపతి గారికి, కళ్యాణ రామచంద్రరావు గారికి, కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి గారికి, వెల్లిపల్లి గోపాలకృష్ణ గారికి, అదేవిధంగా సెక్రటరీ గారికి, వారి స్టాఫ్ అందరికి కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఈ సమావేశానికి ఇచ్చేటువంటి కూటమి ఎన్డీఏ నాయకులకు, వీర మహిళలకు, తెలుగు మహిళలకు అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. ఈ రోజు ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం పూర్తిగా అధ్వానం ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలన్నప్పుడు రాష్ట్ర ప్రజలంతా కూడా బాధ్యతగా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఓటుకి 3 లక్షలు ఖర్చు పెట్టి అమెరికా నుంచి వచ్చింది కూడా ఇక్కడ ఓట్లేసి కూటమి ప్రభుత్వానికి గెలిపించారు. అంటే మన కూటమి ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా మనంతా ప్రభుత్వం ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. చాలా మంది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వెంటనే మనం డబ్బు సంపాదించాలనో, డబ్బు కోసమే రాజకీయాలు రావాలనే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మనం ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఆయన వచ్చిన తర్వాత ఆయన సినిమాల్లో డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ నడుపుకునే సందర్భం మీరు చూస్తాము. గెలిచిన తర్వాత కూడా ఆయన సినిమాలో యాక్సిడెంట్ డబ్బులు ఇవ్వాలి, మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టడం మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ గారు. మరి ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఈ రోజు ఒక సామాన్యుడు ప్రధానమంత్రిగా 3వసారి అవడం, ప్రతి పేద ప్రజలను ఆదుకోవాలని చేసే ప్రయత్నంలో ఆంధ్ర రాష్ట్రాలను కూడా ఎన్ని నిధులు ఇచ్చారు కూడా మీకు తెలుసు. మిత్రులు బాబీ గారు వాళ్ళు చెప్పారు. అదేవిధంగా మన ఎంపీ శ్రీనివాసవరం గారు ఆ రోజు ఆయన ఈ రోజు రావాల్సి ఉంది. అయినప్పుడు కూడా ఆయనకి గోవాలో పనుండి నేను రాలేని సోదరా మీరు జాగ్రత్తగా జరిపించమని కూడా చెప్పడం జరిగింది. మరి అందరూ కూడా ఇవాళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే కూటమి అనేది ఎన్డీఏ అని చెప్పాలి. ఇవాళ మేము తెలుగుదేశం, మేము జనసేన, మేము బీజేపీ అని మనం గొడవలు పడతాం. ప్రజలు మన కోసం కూటమి మీద నమ్మకంతో ఓటేసారు. మనకి సమస్య వచ్చినప్పుడు మనకు కూర్చొని మాట్లాడుకోవద్దాం, ప్రజలకు సంబంధం లేదు. ఫెయిల్యూర్ గారు సక్సెస్ మాత్రం ప్రజలు చూస్తారు. చంద్రబాబు నాయుడు గెలిచాడా, చంద్రబాబు నాయుడు పనిచేసాడా లేదో చూస్తారు. అంతేగాని పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఉన్నారా లేదా, నరేంద్ర మోడీ గారితో కలిసి ఉన్నారా లేదంటే ఎవరు చూడండి. అదేవిధంగా ఈ తాడేపూడి కాన్స్టిట్యూన్సీ వచ్చేటప్పటికి కూటమి మీద ఎన్డీఏ మీద నమ్మకంతో మనకు ఓట్లేస్తారు. దాంట్లో ప్రధాన పాత్ర బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేయాల్సిన అవసరం. దాంట్లో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా మాట్లాడుకుంటాం. ఇది ప్రజా పరిపాలనకు ఏ రకంగా ఇబ్బంది కాదు, అభివృద్ధికి ఏమాత్రం లోటు ఉండదని కూడా ముందుగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మా అన్నయ్య గారు దాదాజీ గారు చెప్పారు. ఇప్పుడు యాక్చువల్ గా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా నేను కూడా పంపించాను. దాదాజీ గారు ఒక పేరు ఇచ్చారు, సోదరి మరి ముత్యాల మంగతాయ గారు పేరు ఇచ్చారు. నేను అది ఎవరు వాళ్ళ పార్టీలు పంపడం వల్ల కొన్ని ఇబ్బంది కలిగింది. గాడి నుంచి ఏదన్నా సరే ఒక పేపర్ మీద పెట్టిన లెటర్ మీద పంపించి సాటిస్ఫై చేసిన తర్వాత అక్కడ ఇమ్మని కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి పొరపాటు జరిగిన పొరపాటు కూడా పరిహారం చెల్లిస్తాం. ఏదైతే మీకు ఒక నష్టం జరిగింది ఇంకో లాభం నుంచి బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనం ఎవరైనా ఉంటే మన ఎన్డీఏ పార్టీలు కాదు, మన ఎన్డీఏ ప్రజల దృష్టిలో మనం అందరూ ఉంటే ఎన్డీఏ అని అంటారు తప్ప, కూటమి అంటారు తప్ప మీరు వేరు వాళ్ళు వేరు అనే పరిస్థితి ఎప్పుడు ఉండదో, రాదు కూడా. ఏ సంవత్సరంలో మిమ్మల్ని చెప్తాం, మీరు నమ్మి ఓటేశారు, అభివృద్ధి కోసం పనిచేస్తారు. ఇవాళ
ఇప్పుడు దగ్గర కార్యవర్గ సభ్యులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను, ఇది 1 సంవత్సర కాలం అఫీషియల్ గా ఉన్న పదవి. మీరు నిజాయితీగా పరిపాలన చేసి మీరే ఉండాలనే రకంగా రైతులతో అభివృద్ధి చేస్తే 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అడుగుతాం. ఇక్కడ ఏమాత్రం అవినీతికి ఆ సెక్రటరీలు కానీ అధికారులు కానీ చేస్తే మాత్రం మేము దాని గురించి మాట్లాడము. కాబట్టి మీరు అందరినీ చూసుకోండి. ఎందుకంటే ఇవాళ లింక్ రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. లింక్ రోడ్ల కోసం అప్పుడే సంవత్సరం నుంచి నన్ను ఎంతో మంది విలేజ్ సర్పంచులు కానీ మా నాయకులు కానీ అడగడం జరిగింది. అప్పుడు మరి ఖచ్చితంగా మీరు దాని మీద దృష్టి పెట్టండి. మీరు రైతు వారి కుటుంబాల నుంచి వచ్చారు, వైస్ చైర్మన్ గారు, అదేవిధంగా చేపల రమేష్ గారు, అదేవిధంగా చేపల మంగాబాయి గారు, మరి గోపిరెడ్డి గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే ఇంకా బొట్ట దొక్క గారు, ఇంకా చాలా మంది విలేజెస్ నుంచి కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది. కాబట్టి ఎక్కడ ఏ ప్రాంతంలో చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారన్న ప్రియారిటీ ఇచ్చి పార్షియాలిటీ లేకుండా ఈ పార్టీలకు అతీతంగా మనం చేయవలసిన అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నుంచి మీరు బాధ్యత స్వీకరించి ఉంటే మీరు 10 మంచి మాటలు మంచి అనిపించుకునే విధంగా చేసే ప్రయత్నం భగవంతుడు మీకు ఇచ్చాడు. దాన్ని మీరంతా నిలబెట్టుకోవాలి. ఈ స్థాయి నుంచి ఉన్న స్థాయికి వెళ్ళి ప్రయత్నం చేయాలి తప్ప మన స్థాయి ఎప్పుడు కూడా ఇక్కడ ఆగిపోకూడదు. మీరు ఎప్పుడో చిన్నప్పుడు ఇవాళ నిజాయితీగా ఉంటే రాజకీయాల్లో మాట మీద ఉంటే ఖచ్చితంగా నాకు భగవంతుడు ఎలాంటి అవకాశం ఇచ్చాడు, వాళ్ళ బాబీ గారికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు, మా తాతాజీ గారికి ఎలాంటి అవకాశం ఇచ్చాడు, అలాంటి అవకాశాలు అందరికీ వస్తాయి. ఈ పదవిని మరి ఒక 2 సార్లు మనకి చూనే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఆశించిన వాళ్ళు ఎవరు కూడా మీరు ఇబ్బంది పడదు. దయించి నెక్స్ట్ మీకు రాని వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం అంటే అందరికీ అవకాశం ఇవ్వాలనేది. దీంట్లో ఎవరు కూడా రికమెండేషన్తో వచ్చిన నాయకులు ఎవరు? మరి ఒలిపేలు గోపాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ పార్టీ మాట్లాడేప్పుడు ఆ వేలేసుకుని అలా తిరుగుతూ ఉంటాడు. ఆయన్ని గౌరవించి ఇవాళ ఇక్కడ మార్కెట్ డైరెక్టర్ గా ఇచ్చారు. అదేవిధంగా అందరూ ఎవరైతే డబ్బులు ఉన్నాయి లేదు అనేది లేదు. ఇక్కడ ఏంటంటే పార్టీకి ఎంతవరకు పనిచేశారు, పార్టీ కోసం ఏం చేశారు అనేది ఇవాళ చూస్తాం. ఈ కాడి నుంచి మీరు పార్టీలు అంటే కూటమిగా వెళ్ళిన తర్వాత ఓ పదవి చేసినప్పుడు కూటమి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి, నేను గౌరవాధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం మీకే ఉంటాయి కాబట్టి మీరు చేసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ ఎక్కడా కూడా పార్టీలు అలా అన్నారు ఇలా అన్నారు నా దగ్గర తీసుకురావద్దు. మీ మీద నమ్మకంతో మీరు అందరూ నాకు సమానమే. నేను ఎన్డీఏగానే గౌరవిస్తాను తప్ప మీ పార్టీల గురించి నేను మాట్లాడినా అక్కడ కూడా మీరు ఎన్డీఏగా ఉండాలని నేను కోరుకుంటాను. ఎప్పుడైతే మన పార్టీలు మేము ఆ పార్టీ ఈ పార్టీ అంటే అది ఎదరికెళ్దాం. అలా ఎదరికెళ్ళినప్పుడు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ప్రజలకు ఉండదు, నాకు కూడా ఉండదు. కాబట్టి అందరూ కూడా దయించి మరి అందరూ కూడా కలిసి రండి, మీకు కావాల్సిన పని చేయించుకుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గడిచిన సంవత్సర కాలంలో నిద్ర అనేది లేదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు, ఆయన డబ్బు ఎలా తెలియదో తెలియదు. ఇవాళ స్టీల్ ప్లాంట్ మూతపడిపోతే దాన్ని ఓపెన్ చేయించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం జరుగుతుంది. దానికి దాదాపుగా 12,000 కోట్ల రిలీజ్ చేసి మరి స్టీల్ ప్లాంట్ ఓపెన్ చేసి చాలా మంది కుటుంబాలు ఉపాధి కల్పించిన కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు 12,000 కోట్ల రూపాయలని పోలవరం ప్రాజెక్టు ఇచ్చి ఆదుకున్నారు. అదేవిధంగా అమరావతి నగరానికి డబ్బులు ఇచ్చారు. ఎన్ఆర్జీఎస్ కింద ఇచ్చిన డబ్బులు తప్ప ఇవాళ స్టేట్ లో రూపాయి లేదు. అన్ని చోట్ల ఈ రోజు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ఏర్పడిన తర్వాత ఎప్పుడు లేని దరిద్రం గత 5 సంవత్సరాల పరిపాలన జరిగిందని చెప్పడం ఏమాత్రం విషయం లేదు. ఎందుకంటే ఎక్కడ రోడ్డు లేదు, రోడ్డు కాదు రోడ్డు మీద గొయ్యి కూడా పొట్టలేదు. ఈ రోజు పెద్ద మాటలు చెప్తాను బైక్ పట్టుకుని సిగ్గు లేకుండా సంవత్సరం సమయం అయిపోయేటప్పటికి జనం మన చేసిన దోపిడీ మర్చిపోయారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టాలి, ఇక్కడున్న ఎమ్మెల్యే తిట్టాలన్న పద్ధతి ప్రకారం వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కొంతమందికి ఆనందం కలిగిన వాస్తవాలని భగవంతుడు నన్ను ఒకడు ఉంటాడు. మనం స్టేట్ గా ఉంటాం, స్టేట్ గా పాలిటిక్స్ చేస్తాం. పాలిటిక్స్ అనేది తావులేదు. ఇప్పుడు నా దగ్గర అభివృద్ధి కోసం మీరు రోడ్లు వేసారు, అభివృద్ధి కోసం నేను పనిచేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఈ రోజు మనకి ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేశారు. అది కూడా బ్యాంక్ లోనికి వెళ్ళమని కూడా డైరెక్షన్స్ కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా పంపించాం. కాబట్టి ఇవన్నీ కూడా ఇవాళ మన ప్రాంతం మీద అభివృద్ధి చెందాలని ఆలోచనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు రావడం, అదేవిధంగా అన్ని విలేజ్ల్లోనూ ఎల్ఆర్సీని గురయ్యి పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా వాడుకున్న గత ప్రభుత్వాన్ని వదిలేసి ఇవాళ సర్పంచులు మేము సర్పంచులు అని చెప్పే విధంగా తిరిగిన ఘనత పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు. ఒక జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా ఒక సర్పంచ్ కానీ ఇవాళ మేము సర్పంచ్లు మేము పనిచేస్తామని స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు
ఇవాళ డబ్బులు ఏది అడిగినా అది పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఏ విలేజ్ అయినా సరే మీరు డెవలప్ చేయండి డబ్బులు ఇస్తారని చెప్పేసి సందర్భం మనం చూస్తాం. ఇవాళ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం తప్పితే కూటమి లేకపోతే రాష్ట్రం నష్టపోతున్న విషయాన్ని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రమే కాదు మనం నష్టపోతాం. చాలా మంది మొన్నట్లాగా మళ్ళీ నెగ్గే అవకాశం ఉంటుంది. నెగ్గితే 5 సంవత్సరాలు విధ్వంసకరమైన పరిపాలన మనం చూసాం. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బు కోసం పనిచేసిన మాజీ ముఖ్యమంత్రిని చూసాం. ఇవాళ మీకోసం పనిచేసే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతులు ధాన్యం పండిస్తే ఎక్కడ తోలలో తెలియని పరిస్థితి, తోలిన తర్వాత ఎక్కడ డబ్బులు వస్తాయి ఎప్పుడు వస్తాయి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ అంతేకాకుండా రైతు కావాల్సిన మిల్లుకి మనం తోలుకోవచ్చు. రైతు రైస్ మిల్లుకి వెళ్ళిన తర్వాత 25,000 ఉండి 50,000 ఇతనికి దింపుతామనే సందర్భం మనం చూసాం. దాన్ని అన్నింటికి అధిగమించి ఇవాళ రైతులకి ప్రభుత్వం మీద నమ్మకం కలిగించే ప్రభుత్వం ఉందా కదా మీరు అడుగుతూ ఉన్నారు. ఇవాళ 48 గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు వేసామో లేదని అడుగుతూ ఉన్నారు. ఎంత జరిగినప్పుడు కూడా ఎదరు వ్యక్తులు మాట్లాడినప్పుడు తిరగబడి మాట్లాడకపోతే ఎలాంటి ఇండికేషన్ వెళ్తుంది, మీకు చేసే వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందని అడుగుతూ ఉన్నారు. ఏది పడితే అది మాట్లాడినప్పుడు తిరగబడిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారు, నరేంద్ర మోడీ గారు కూడా తిడుతున్నారు. అయినప్పుడు కూడా లబ్ధి కలిగిన వాళ్ళు బయటకు వచ్చి చెప్పట్లేదు, ఏదో పదవులు బయటకు వచ్చి మాకు ఇవ్వలేదని ఆలోచన చేస్తా ఉన్నారు. ఇది న్యాయం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో విధ్వంసకరమైన పరిపాలన చూశారు. గత సంవత్సరంలో చంద్రబాబు గారి రాజ్యం, కూటమి రాజ్యం, రామరాజ్యాన్ని కూడా చూసినప్పుడు కూడా మనలో చదువు లేకుండా అంతా ఎమ్మెల్యే మాట్లాడతాలే, లేదా ఇన్ఛార్జి మాట్లాడతాలే, లేదా ఎవరో మంత్రి మాట్లాడతారని అవసరం లేదు. భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉంది. మీరు చాలా మంది మాట్లాడుతున్నారు. అదే విధంగా వాళ్ళు ఏం చేశారని అడగవలసిన బాధ్యత మన కాన్స్టిట్యూషన్ మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నారు. మళ్ళీ మైకి పట్టి మాట్లాడకుండా చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. లేనప్పుడు చేసినా చేయకపోయినా ఒకటే, మీకు తెలియదని పరిస్థితి వచ్చినప్పుడు చేసి కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. చేసినప్పుడు చేశారని చెప్పకపోతే రేపు పొద్దున మన ఎవరి పైన పనిచేస్తారు, చేసిన వ్యక్తిని కూడా ఇంప్రెస్ చేయవలసిన అవసరం ఉంది. కొంతమంది పేరు కోసం పనిచేస్తారు, కొంతమంది డబ్బు కోసం పనిచేస్తారు, కీర్తి కోసం పనిచేస్తారు. ఏది శాశ్వతంగా ఉంది, 10 అనేది ఇంకో 4 సంవత్సరాలు ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. 150 సీట్లని 11 సీట్లు తీసుకొచ్చింది ఈ జనమే. 23 సీట్లని 124 సీట్లు తీసుకెళ్ళింది కూడా ఈ జనమే. అంటే జనానికి ఆగ్రహానికి గురైతే మీ పరిస్థితి కూడా ఎంతైనా వార్నింగ్ మాత్రం జనం ఆల్రెడీ ఇచ్చారు. మనకి 2024 విషయాన్ని మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి కూడా మీరు ఏం చేశారు అడగవలసిన అవసరం ఉంది. మరి బాబు గ్యారంటీ, బాబు మోసం, గ్యారంటీ అనే పనులు తిరుగుతున్నారు కదా, తిరిగినప్పుడు మీరు అడగాలి. గడిచిన 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని మాట్లాడుతున్నారు అడగవలసిన అవసరం ఉంది. అది లేదు, మాట్లాడరు. అక్కడ మగవాట పోకూడదు. మళ్ళీ వాళ్ళకి ఓట్లు వేస్తారేమో నా ఆశపడి తిరుగుతూ ఉంటారు. అది ఏదైనా విషయం మనకు తెలుసు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం అవుతున్న విషయం కూడా ఏమాత్రం అసలు రాడని చెప్పడం. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన జరగాలి. అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్రం పోయిందిలే, పోతే పోయింది, కూటమి పోయింది అనుకుంటే వాళ్ళతో పాటు కూడా మనం కూడా పాడైపోతాం, ప్రజలతో పాటు కూడా నాయకులు కూడా పాడైపోతారని కూడా నేను తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన కాన్స్టిట్యున్సీలో ఈ పని అవ్వలేదని అనుకున్నా చేసి శక్తిని భగవంతుని ఇవ్వని నేను కోరుకుంటాను. ఖచ్చితంగా అన్ని పనులు చేసి మనం వెళ్ళిపోవాలి. రేపు అనేది మనం చెప్పలేము. రేపు బతుకుంటామో లేదో తెలియదు. రేపు జరగబోయే ఎమ్మెల్యే ఏముంటాడో కూడా మనకు తెలియదు. ఏనే ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఈ కాన్స్టిట్యూన్సీ ఉంటే ప్రజలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం, పార్టీల నాయకులు మారచ్చు. కాబట్టి ఇవన్నీ ఏదైనప్పుడు కూడా మనందరం మంచి ఆలోచించి కూటమికి మంచి పేరు తెచ్చే విధంగా ఇక్కడ నాయకులు కానీ వాళ్ళ కార్యవర్గ సభ్యులు కానీ ప్రవర్తించాలని, ఎక్కడా కూడా మేము ఆ పార్టీ ఈ పార్టీ అనే విధంగా మీరు ఎప్పుడు నా దృష్టిలోకి రాకూడదని నేను మిమ్మల్ని కోరుకుంటాను. మీ అందరి మీద నమ్మకంతో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయించినప్పుడు మీరు అలాంటి పరిస్థితులు ఖచ్చితంగా నేను ఇన్వాల్వ్ అవుతుంది. అది కూడా చెప్తున్నాను. నాకు అవసరమే లేదు. మీరు పనిచేయండి, రైతుల అభివృద్ధి మీద మీరు పనిచేయండి. ఏ అయితే లింక్ రోడ్లు లేవో అన్ని లింక్ రోడ్లు వేయించి ప్రయత్నం చేయండి. మంత్రి గారి దగ్గరికి కలిసి రేపు అందరూ కమిటీ సభ్యులందరూ వెళ్ళి అచ్చెన్నాయుడు గారికి వెళ్ళి ఆయన కాళ్ళ నమస్కారం పెట్టి మా కాన్స్టిట్యూన్సీ డబ్బులు ఇవ్వమని చెప్పి కూడా మిమ్మల్ని అడగమని నేను కోరుతా ఉన్నా. ఇవాళ అచ్చెన్నాయుడు గారు రావచ్చు, వచ్చినా రాకపోయినా మన శాఖ మంత్రిగా మీరు ఆయన బ్లెస్సింగ్ తీసుకోవడానికి ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులందరూ వెళ్ళి ఆయనకి అభినందనలు తెలియజేసారండి.
మీకు అవకాశం ఉంటే అలాగే కలిసి అక్కడ ఉన్న అధికారులు కూడా అడిగి లింక్ రోడ్ల గురించి ఏంటి మా ప్రాంతంలో చాలా ఉన్నాయని కూడా డిస్కస్ చేసుకోండి. ఇక్కడ ఉన్న అధికారులు కూడా అడగండి. మన మార్కెట్ యార్డ్లో 7 కోట్ల రూపాయల నిల్వ ఉంది. ఆ 7 కోట్లు కూడా సిఎంఎంఎస్ లో ఉంది. అంటే వాళ్ళ దయదాక్షిణ్యాలతోనే మనకు డబ్బులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం కూడా పూర్తిగా మనం సహకారం చేయాల్సిన అవసరం. కాబట్టి మనమే చేయాలనుకోకుండా మన పైన ఉన్నటువంటి మంత్రి గారిని అచ్చెన్నాయుడు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మేమందరూ పార్టిసిపేట్ అవకాశం కల్పించిన మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు నడ్డా మాధవ్ గారికి, అలాగే బీజేపీ నాయకత్వానికి అందరూ కూడా మరి మాకు అందరూ కలిసి మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేసే అవకాశం కలిగి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా ఉన్నా, ప్రెసిడెంట్ గా ఉన్నా, మీరందరూ కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా, మీరందరూ కూడా మంచిని పెంపొందించే విధంగా పరిపాలిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరిగింది.